రెండో విడత రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు అంతకు ముందుకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు మార్క సతీష్ కుమార్లు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారని ప్రగాఢాలు పలికిన హరీష్ రావు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. రైతు ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించబోమని హరీష్ రావు వ్యాఖ్యల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ దాస్ అంజన్న, పీసీసీ అధికార ప్రతినిధి భిక్షపతి, సిద్దిపేట అర్బన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశం, పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజమ్మా నైజం, నేను మీ యశ్వంత్. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ చేసిన 2 లక్షల రుణమాఫీపై స్పందించి ఎస్సీ విభాగానికి చెందిన కొంతమంది అధ్యక్షులు, జిల్లా స్థాయి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనతో పాటు జిల్లా స్థాయి అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము వారి మాటలోనే. అన్నా నమస్తే అన్న, చెప్పండి. ఈ రుణమాఫీ పైన మీరు ఎలా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇవాళ ఈ రోజుకి 1,50,000 రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయి ఆగస్టు 15 వరకు పూర్తి స్థాయి అంటే 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదే నేను ఎందుకంటున్నా అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని, కాంగ్రెస్ పార్టీ మీదనే కాకుండా రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం లేదు, అది ఏకకాలంలో చేయడం ఎవరికి సాధ్యం కాదు, ఒకవేళ సాధ్యం అయితే మాత్రం, ఒకవేళ చేస్తే మాత్రం నేను రాజీనామా చేస్తా అని చెప్పేసినటువంటి హరీష్ రావు గారికి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆయన రాజీనామా కూడా చేస్తా అన్నాడు కాబట్టి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉన్నది, ఇదివరకు చేసినటువంటి చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. దేశ చరిత్రలో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది చరిత్రలో శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఎప్పుడైతే తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాటకు కట్టుబడి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న మాటకు కట్టుబడి ఈ రోజు వరకు రైతన్నలకు ఏదైతే 1,50,000 రూపాయల వరకు ఉన్నటువంటి మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు. అలాగే ఈ సందర్భంగా మేము సిద్దిపేట శాసనసభ్యులు సవాల్ విసిరిండు, ఏదో కాగితం తీసుకొని, తెల్ల పేపర్ తీసుకొని ఏమో పోయిండు, అమరవీరుల సాక్షిగా నేను రాజీనామా చేస్తానే. ఇప్పుడు మేము ఇదే మా ఎస్సీసీఎల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిండో, ఈ సందర్భంగా తన్నీర్ హరీష్ రావు గారికి మేము సూటిగా హెచ్చరిస్తున్నాము. ఒక రాజకీయ నాయకుడు ఒక్కసారి మాట ఇచ్చిండంటే వెనక్కి తీసుకోవద్దు. ఎన్నోసార్లు రాజీనామా చేసినా అంటావు. సెంటిమెంట్తో ఎంతో మంది అమాయక విద్యార్థులను బలికొండ చరిత్ర అనేది అగ్గిపుల్ల లేదు అని విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారకుడు అయ్యావు. అలాగే ఇప్పుడు ఇచ్చావు మాట, తెలంగాణకు రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ ఇస్తే నేను రాజీనామా చేస్తా, ఇట్లా తీసుకుపోయి అట్లా పడేస్తాను. 15 ఆగస్టు నాడు ఇట్లా నువ్వు రాజీనామా చేయకపోతే సిద్దిపేట గడ్డ మీద ఆమర నిరాహార దీక్ష చేస్తాము. నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి. రైతుల పట్ల, రైతుల సంక్షేమం పట్ల, రైతుల అభివృద్ధి పట్ల ఈ భారతదేశంలో ఏదైనా జరుగుతుందో, ఏదైనా చేస్తారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. గతంలో 2005 సంవత్సరంలో ఈ దేశంలో ఉన్న రైతులందరికీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 72,000 రుణమాఫీ, 72,000 కోట్ల రుణమాఫీ జరిగిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. మరి వాళ్ళ ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే పెట్టారో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని,
మొన్న మొదటి విడత ₹1,00,000 అయింది. ఈ రోజు 1,50,000 రుణమాఫీ. త్వరలో ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ జరగబోతా ఉంది. కాబట్టి ఎవరైతే మొన్నటి వరకు సవాల్ చేశారో ప్రభుత్వం మీద మాట్లాడారో వాళ్ళు సిద్ధంగా పెట్టుకోవాలి. రాజీనామా రాసుకొని వాళ్ళు తప్పకుండా జేబులో సిద్ధంగా పెట్టుకోవాలి. రాజీనామా లేక తెల్ల పేపర్ మీద కాదు, స్పీకర్ ఫార్మాట్ లో రాసుకొని స్పీకర్కి అందజేయాలి తన రాజీనామా చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ₹1,50,000 రుణమాఫీ మేము చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేస్తూ వస్తున్నాడు. మరి ఇదే విధంగా హరీష్ రావు ఏదైతే సవాల్ విసిరిండో మరి అదే విధంగా ఆయన కూడా రాజీనామా చేయాలని, స్పీకర్ ఫార్మాట్ లో చేయాలని కాంగ్రెస్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు సిద్దిపేట బస్టాండ్ సర్కిల్లో ఎస్సీసీఎల్ విభాగం తరపున కొమ్ము విజయ్ కుమార్ గారి జిల్లా అధ్యక్షుడైనటువంటి కొమ్ము విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మొదటి విడతలో 1,00,000 రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేశారో, రెండో విడతలో 1,50,000 వరకు ఈరోజు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎస్సీ విభాగం నుండి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ 2 లక్షల వరకు, మొదటి విడత 1,00,000, రెండో విడత 1,50,000, మూడో విడత ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడం మా రైతులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఈ యొక్క సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులైన గెలిచినటువంటి హరీష్ రావు గారు ఆయన మాట ఇచ్చాడు, ఎప్పుడైతే మీరు రుణమాఫీ చేస్తారో నేను అప్పుడు రాజీనామా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం, మేము రుణమాఫీ చేసిన వెంబడే ఆయన రాజీనామా చేయవలసిందిగా కోరుచున్నాం. జై కాంగ్రెస్. హరీష్ రావు గారికి ఈ రోజు నుండి ఓన్లీ ఇంకొక 15 రోజుల టైం ఉంది. నువ్వు సిద్దిపేటలో ఎక్కడ కనిపించినా, ఎక్కడ తిరిగినా మేము కంపల్సరీ అడ్డుకుంటా ఉంటాం. నువ్వు రాజీనామా పత్రాన్ని నీ జేబులో పెట్టుకోవాల్సిందిగా సిద్ధంగా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జస్ట్ ఇంకా నీకు టైం 15 రోజుల మట్టుకే ఉంది. రాజీనామా లేకని సిద్ధంగా పెట్టుకోండి హరీష్ రావు గారు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ తిరిగినా నువ్వు రాజీనామా చేసే వరకు మేము తిరగబడుతూనే ఉంటాం. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఒకటి,